అందరికీ నమస్కారం. మనం ఎప్పుడైనా కూడా హైవే మీద వెళ్ళేటప్పుడు పక్కన మైల్ స్టోన్స్ ఉంటాయి. జస్ట్ మనము ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేసి దానిపైన ఉండే నెంబర్ని మాత్రమే గమనిస్తాము. బట్ దానిపైన ఉండే కలర్ని చాలా వరకు చాలామంది గమనించరు. బట్ వాటిపైన ఉండే కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. వాటికి వేరే వేరే అర్థాలు ఉంటాయి. ఆ మైల్ స్టోన్స్ పైన ఉండే ప్రతి రంగుకి కూడా ఒక అర్థం ఉంటుంది. అవి ఏంటి అనేది షార్ట్ కట్గా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆరెంజ్ కలర్ చూద్దాము. ఈ ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ వచ్చేసి గ్రామాల్లో మనకి కనిపిస్తాయి. మనం ఎప్పుడైనా కూడా ఒక గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కలర్ మైల్ స్టోన్స్ అనేవి ఆ రోడ్డు పక్కన కనపడుతుంటాయి. దానికి అర్థము ఆ రోడ్డుని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వేసిన రోడ్డు అనేసి అర్థం. తర్వాత గ్రీన్ కలర్ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి అంటే ఆ మైల్ స్టోన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ రోడ్డు మెయింటెనెన్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. అంటే ఈ రకమైన హైవేలు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ హైవేలో ఏదైనా సమస్యగాన ఏదైనా వచ్చినా కూడా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత వచ్చేసి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే ఆ రోడ్స్ పైన ఉండే మైల్ స్టోన్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఎల్లో కలర్ మైల్ స్టోన్స్ చూస్తే ఇవి చాలా దగ్గర రహదారులపైన మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇది కేవలం జాతీయ రహదారుల పైన మాత్రమే ఉంటుంది. అంటే నేషనల్ హైవేస్ పైన మాత్రమే ఇవి ఉంటాయి. దీనిపైన మనం వెళ్తున్నామంటే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రోడ్డు అనేసి, అంటే వాటి నిర్మాణం కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, మొత్తంగా ఆ రోడ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండే మైల్ స్టోన్స్. ఇవి వచ్చేసి ఒక పెద్ద సిటీలోకో లేదా ఒక డిస్టిక్లోకి ఎంటర్ అయ్యే సమయంలో ఇటువంటి మైల్ స్టోన్స్ రోడ్ సైడ్ మనకి కనిపిస్తాయి. అంటే ఈ రోడ్స్ అంటే ఏదైతే ఆ రోడ్డు ఉంటుందో అవి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. అంటే ఆ రోడ్స్ మెయింటెనెన్స్ కానివ్వండి అవన్నీ కూడా ఆ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఇవి ఈ కలర్స్ మైల్ స్టోన్స్ పైన ఉండే ఈ కలర్స్కి అర్థాలు. ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి వీటిలో. జస్ట్ నేను కలర్స్ గురించి వీలైనంత షార్ట్ కట్గా మీకు తెలియజేశాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడాను, ఈ వీడియోస్ కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. కానీ కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కొనండి, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడైనా కూడా షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.